అలాగే ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పుడు గేట్ దిగడానికి దాని వెయిట్ సరిపోతుంది. ఏది ఇదా? ఈ వెయిట్ ఉంది సార్, 150 టన్నులు ఉంటాయి. ఏదండి ఇది? ఆ గేట్ కడుపు ఎక్కడ ఐరన్ గేట్, ఈ ఐరన్ ఉంది, దాని వెయిట్కి వెళ్ళిపోతుంది సార్ లోపలికి. దీనికంటే ఎంత లేకుండా వెళ్ళిపోతుంది. ఇదా? అది లేపడానికి ఇది కావాలి. అది మళ్ళీ పొజిషన్లో లేపడానికి కౌంటర్ వెయిట్ ఉపయోగపడుతుంది అన్నమాట. సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణా నది మీద చుట్టుముట్టడం. ఎందుకంటే లాస్ట్ టైము 2009, అదేవిధంగా 1998లో 2 సార్లు దగ్గర 10 లక్షల క్యూసికల్ నీరుని క్రాస్ చేయడం చూసాం. ద ఫస్ట్ టైము 11,50,000 11,80,000 క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ద ఫస్ట్ టైం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే కన్నమ నాయుడు గారు మీ అందరికీ తెలుసు